ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బుధవారం రెండో రోజు కూడా తమ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యను ఇతర స్కిల్ డెవలప్మెంట్ విభాగాలతో కలపడం వల్ల జూనియర్ ఇంజనీర్ హోదా కోల్పోయి పాలిటెక్నిక్ విద్యార్థుల గుర్తింపు పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన చెందారు. మధ్యతరగతి పేద కుటుంబాల నుండి ఎన్నో ఆశలతో డిప్లొమాలు చేరుతున్న తమకు భవిష్యత్తులో బీటెక్ లాటరల్ ఎంట్రీ అవకాశాలు గల్లంతే ప్రమాదం ఉందని, ద్వారా ఉద్యోగ అవకాశాలు సైతం దూరం అవుతాయని వాపోయారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ స్వతంత్రతను కాపాడాలని, పాలిటెక్నిక్ విద్యా ప్రత్యేకతను దెబ్బతీసే ప్రయత్నాల్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఏంటంటే మా పాలిటెక్నిక్ విద్యార్థులకి మొత్తం అన్యాయం జరుగుతుంది. మాకు ఈ మధ్య కొత్తగా ఒక స్కీమ్ వచ్చింది, అదే శక్తి స్కీమ్ అని. ఆ స్కీమ్ వస్తే మాకు ఏమవుతుందంటే మా పాలిటెక్నిక్ విద్యకున్న గుర్తింపు అనేది పోతుంది. అలా పోవడం వల్ల ఏమవుతుందంటే మేము అందరం లేబరర్స్గా పనిచేస్తాం. ఫస్ట్ దీనికి ఎందుకు మేము ఈ ప్రొటెక్ట్ చేస్తున్నామంటే శక్తి స్కీమ్. ఈ స్కీమ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఐటీఐని అలాగే స్కిల్ డెవలప్మెంట్ లాంటి చిన్న లేబర్ పనుల కోర్సెస్ అన్ని పాలిటెక్నిక్తో కలుపుతాయి. అలా కలపడం వల్ల ఎంతో గుర్తింపు ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఏంటిది శక్తి దాంట్లో విలీనం అయిపోతుంది. అలా విలీనం కావడం వల్ల ఏమవుతుందంటే మాకు బీటెక్కి లాటరల్ ఎంట్రీ ఉండదు. అలా లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము ఏం చేస్తాం, కూలి పనులు చేసుకుంటూ మేము ఉంటాం. మేము వచ్చేది అంతా పూర్ బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఏంటంటే మేము డిప్లొమాని పాలిటెక్నిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మేమందరం మిడిల్ క్లాస్ వాళ్ళం. మాకేంటిది ఒక 3 years చదువుకుంటే ఆ తర్వాత మాకు జాబ్ వస్తుంది అనే ఒక ఆశతో మేము అందరం డిప్లొమాకి వస్తాం. కానీ ఇలా శక్తి స్కీమ్ని తీసుకొచ్చి ఆ స్కీమ్స్ ఈ స్కీమ్స్ అని తీసుకొచ్చి మమ్మల్ని ఇలా ఎక్కడ కాకుండా మధ్యలో ఇట్లా చెరువులో ముంచేస్తే మేమేం చేయాలి? సో మేము కోరుకునేది ఒకటి, శక్తిని రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి. ఎస్పీటీ అంటే దేంట్లో విలీనం చేయకుండా మాకంటే ఒక సపరేట్ గుర్తింపు ఉండేలా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇదే మా విన్నపం. విద్యార్థులం ఈరోజు మేము నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే మా పాలిటెక్నిక్ విద్యా సంస్థలన్నీ శక్తిలో స్కీమ్ భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేద్దామని చూస్తున్నారు. దీనివల్ల మాకు ఉండే ఐడెంటిటీ, కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ జూనియర్ ఇంజనీర్గా మా గుర్తింపు వెళ్ళిపోతుంది. మరియు మేము ఫ్యూచర్ ఇంజనీర్స్గా కావాలని లాటరల్ ఎంట్రీ కోసం కూడా మాదే లాటరల్ ఎంట్రీ కూడా తీసేస్తారు. మా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లైక్ మెకానికల్, సివిల్ అన్ని డిపార్ట్మెంట్స్కి జూనియర్ ఇంజనీర్ టైప్లో పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళ డ్రీమ్స్ కోసం సాధించడానికి ట్రై చేస్తారు. దీన్ని శక్తిలో భాగంగా విలీనం చేసి మాకున్న కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఐడెంటిటీ వెళ్ళిపోతుంది. మేము ఫ్యూచర్లో మళ్ళీ బీటెక్ స్థాయికి వెళ్ళాలి, లాటరల్ ఎంట్రీ కూడా తీసేస్తారు. మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్కి వచ్చి ఇక్కడ 3 years జాబ్ చేసిన 3 years చదువుకున్న తర్వాత మాకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఏం కల్పించరు. జాబ్ ఆపర్చునిటీస్ ఈ శక్తిలో భాగంగా మాకు వెళ్ళిపోతాయి. మేము దీని ద్వారానే డిప్లొమా స్థాయికి
బీటెక్ స్థాయికి కూడా వెళ్ళే అవకాశాన్ని మొత్తం తీసేస్తున్నారు. దీనివల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల ఐడెంటిటీ మరియు నష్టం జరుగుతుంది మాకు.